Okay family, welcome back to my kingdom Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు వీడియో టైటిల్ చూసి అర్థమై ఉంటుంది. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పిస్తున్నాము. మా అమ్మ ఉదయమే లేచి స్నానం ఆచరించి దీపం పెట్టి బోనం వండింది. ఇప్పుడు మా చెల్లి బోనం పొదిస్తుంది. బోనం కోసం చిన్న కుండను నిన్ననే కొనుక్కొచ్చారు. దీనిలోనే బోనం లేదా నైవేద్యం వండుతారు. కానీ దీన్ని వాడడానికి ముందు రోజు రాత్రంతా వాటర్ పోసి నానబెట్టాలి. మరునాడు ఉదయం శుభ్రంగా క్లీన్ చేసుకుని బోనం వండడానికి రెడీ చేసుకోవాలి. బోనం కుండ ప్రిపరేషన్ అంత ఆషామాషి కాదు. దీనికి కూడా చాలా స్కిల్ అవసరం. పసుపు రాయడం, ఒక ప్యాటర్న్ లో బొట్లు పెట్టడం, ఇంకా చాలా పనులు తెలిసి ఉండాలి. ఒక సైడు మా చెల్లి బోనం ప్రిపేర్ చేస్తూ ఉంటే మా నాన్న కంకణాలు కడుతున్నాడు. అలానే బోనాల పండుగ రోజు మామిడాకులు, వేపాకులతో ఇంటి గుమ్మాలని అలంకరిస్తారు. ఇలా తలా ఒక పని చేస్తూ ఉంటే ఎంత పెద్ద పండగైనా అలసట పడకుండా అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవచ్చు. ఆల్రైట్, బోనం ప్రిపరేషన్ కంప్లీటెడ్. ఇప్పుడు దీన్ని పూజా గదిలో పెట్టి దేవుని సమక్షంలో ధూప దీప హారతులతో కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరపబడే అతిపెద్ద మరియు ముఖ్య పండుగలలో ఒకటి బోనాలు పండుగ. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇది జరపబడుతుంది. మహంకాళి అమ్మవారి ప్రతిరూపాలను కొలుస్తూ ఈ పండుగ చేస్తారు. రాష్ట్రం నలుమూలల ఎంతో భక్తి శ్రద్ధలతో ఆడంబరంగా జరుపుకుంటారు. ఈరోజు మా హోమ్ టౌన్ నల్గొండలో ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పిస్తున్నాము. అమ్మవారి మహత్యం తెలిసిన వారు ఎవరైనా కుల, మత, ప్రాంత, జాతి తేడాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ బోనాలు. బోనాలు అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం భోజనం లేదా విందు. మనందరి రక్షణకు కృతజ్ఞతా చిహ్నంగా అమ్మవారికి ఆహారాన్ని అందించడం దీని సారాంశంగా చెప్తారు. బోనం ఎత్తుకొని వచ్చే ప్రతి శ్రీమూర్తి సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపాలుగా కనిపిస్తారు. బోనం ఎత్తినప్పుడు మీరు గనక జాగ్రత్తగా గమనిస్తే వారి మొహంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు కనిపిస్తుంది. అంతటి మహత్తు గల పండగ మన ఈ బోనాలు. ఎంత దూరంలో అమ్మవారి గుడి ఉన్నా మన ఇంటి ఆడువారు చెప్పులు లేకుండా బోనం మీది దీపం ఆరనీయకుండా బోనం వేడిని కూడా భరిస్తూ భక్తి శ్రద్ధలతో
ఆ తల్లికి సమర్పించడానికి నడుస్తుంటారు. ఇప్పుడే అమ్మవారి గుడికి చేరుకున్నాము. మా మమ్మీ మా చెల్లి అమ్మవారికి బోనం సమర్పించి పసుపు కుంకుమతో అలంకరిస్తున్నారు. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.